आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। आदाब नाजरीन, सिटी इंडिया न्यूज के खबरनामा में आपका खैर मकदम है। देखते हैं आज की खबरें। कांग्रेस के रुकन पार्लियामान चामला किरण कुमार रेड्डी ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी के खिलाफ हैदरा के मामले पर अपोजिशन की जानिब से चलाई जा रही मुहिम बेबुनियाद और हक़ाइक़ के मुनाफी है। एक बयान में उन्होंने कहा कि हैदराबाद को सैलाबी ख़तरात, नालों पर तजावीज़ात और शहरी मसाइल से महफूज रखने के मकसद से हैदरा का क़याम अमल में लाया गया। उनका कहना था कि वज़ीर आला रेवंत रेड्डी ने कभी भी खुद का मुआवजना हिटलर से नहीं किया, बल्कि सिर्फ हैदरा को एक मुअस्सिर और तामीरी इदारे के तौर पर बयान किया था। चामला किरण कुमार रेड्डी ने इल्ज़ाम आयद किया कि अपोजिशन जमातें वज़ीर आला के बयान को तोड़ मरोड़ कर पेश कर रही है और गैर ज़रूरी तनाज़ा खड़ा करने की कोशिश कर रही है। उन्होंने कहा कि हैदराबाद की तरक्की, तजावीज़ात के ख़ात्मे और शहरी बुनियादी सहूलतों की बेहतरी के लिए तमाम सियासी जमातों को हुकूमत के साथ ताउन करना चाहिए। उन्होंने BRS और BJP से अपील की कि वो सियासी इख्तलाफात को एक तरफ रखते हुए अवामी मफाद और शहर की तरक्की के लिए मुस्बित किरदार अदा करें। 2 రోజుల క్రితం జరిగినటువంటి ద హిందూ హడల్ అనే ఒక కార్యక్రమంలో బెంగళూరు నగరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. దాంట్లో హిందూ పేపర్ కి సంబంధించిన రామ్ గారు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద, తెలంగాణ విజన్ మీద, తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ మీద డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా అనేది రాష్ట్ర ప్రజలకు కొత్తేం కాదు. గత సంవత్సరంన్నర నుంచి హైడ్రా అనే దాని మీద పలు అంశాలు వినడం జరిగింది, చూడటం జరిగింది. ఈ హైడ్రా అనే దాని గురించి రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది, ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమదారులపై చర్యలు తీసుకోవడానికి ఈ హైడ్రా పుట్టిందని, ఈ హైడ్రా అనేది ఒకప్పుడు హిట్లర్ దగ్గర, ఈ హైడ్రా అనేది ఒక సంస్థ ఏ విధంగానైతే హిట్లర్ వాడిందో, నేను దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కి ముఖ్యంగా ఈ హైడ్రాను ఈ దొంగలు భూ కబ్జాదారులపై వాడుతున్నా అని. ఎందుకంటే ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో మూసీని కాపాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంపుకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ యొక్క వ్యవస్థను నడిపే దాంట్లో విఫలమయ్యారు. కాబట్టి నేను అన్ని, ఇటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీని అన్నిటినీ కూడా ఈ హైడ్రా కిందికి తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. BRS BJP పార్టీలు హిట్లర్ ని సమర్థించిండని, హిట్లర్ తో పోల్చుకుండని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ తో పోల్చుకునేటువంటి ఆలోచన లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్దంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న దోపిడిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన అధికారంలో ఇచ్చిన హామీలే కాకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా సంరక్షించాలి. ఈ ప్రతి సంవత్సరం వానలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందుల పాలవుతారు ఈ నాలాల కబ్జా వల్ల అన్న ఒక ఆలోచనతోటి. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి విధ్వంసం, అంటే ఈ వానలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత ఆయనకి హైడ్రా అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి మంచి చేయాలనుకుంటారు. ఏం చేసినా ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలి, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో కోడిగుడ్డు మీద ఎంటికలు బీకే విధంగా ఈ BRS BJP ప్రచారం చేస్తుంది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరి బాధ్యతనే ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత. కాబట్టి ముఖ్యంగా నేను అన్ని పొలిటికల్ పార్టీస్ కి చెప్పేది ఏంటంటే, రాజకీయం చేసే సమయంలో రాజకీయం చేసి మనం అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కలిసి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. హైడ్రా కూడా అదే విధంగా హైడ్రాను సమర్థించాలి. హైడ్రా ఎంతో మందికి ఈరోజు ప్రైవేట్ కాలనీల కబ్జాకు గురైనటువంటి
పార్కులను రోడ్లను కూడా ఈ రోజు ప్రజలకు అందే విధంగా కబ్జాదారుల నుంచి విముక్తి చేసింది. కేవలం ఇల్లీగల్ గా కట్టినటువంటి రివర్ బెడ్స్ మీద ఎఫ్టీఎల్ మీద కట్టినటువంటి కొన్ని ఇళ్లను కూల్చినది చూపిస్తున్నారని లక్షల మందికి జరిగిన లబ్ధిని చూపిస్తలేరని తెలియజేస్తున్నారు. तेलंगाना रक्षा सेना की सरबराह के कविता ने वज़ीर आला रेवंत रेड्डी के रियासत में सरकारी स्कूलों की तादाद 27,000 से कम करके 4,000 करने से मुताल्लिक़ मुबैना रिमार्क्स पर सख्त रद्द-ए-अमल ज़ाहिर किया है। अपने बयान में कविता ने कहा कि गरीब और तालिबात को तालीम से महरूम करना इंतहाई अफसोसनाक इक़दाम होगा। उन्होंने इल्ज़ाम आयद किया कि रियासती हुकूमत की पॉलिसियों से अवामी तालीम का निज़ाम मुतासर हो रहा है और तालीमी मौक़े महदूद होने का खदशा पैदा हो गया है। कविता ने हुकूमत से मुतालबा किया कि जियो नंबर 7 को फौरी तौर पर वापस लिया जाए। उनका कहना था कि इस फैसले से महकमे तालीम में बेयकीनी की सूरत हाल पैदा हुई है, जबकि इंटरमीडिएट और डिग्री कॉलेजों में दाखिलों के अमल में भी उलझन और अफरा तफरी देखी जा रही है। उन्होंने कहा कि TRS सरकारी तालीमी इदारों के तहफ़्फ़ुज़ और गरीब तलबा के तालीमी हुकूक़ के लिए अपनी आवाज़ बुलंद करती रहेगी और अवामी मफाद के ख़िलाफ़ किसी भी इक़दाम की मुखालिफत करेगी। జై తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కి చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊరిలో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లనో పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలకు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మంది పై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు. వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భాల్లో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. జూన్ 1కి స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇక ఇంటర్మీడియట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే డిగ్రీలు ఇంకొక రకం కన్ఫ్యూజన్. డిగ్రీ సిలబస్ మానిటర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఒక సిలబస్ రిలీజ్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొక సిలబస్ రిలీజ్ చేస్తారు.
ఏ సిలబస్ ఏందో తెలియదు. ఇప్పటివరకు ఏ యూనివర్సిటీలో కూడా, అది జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు పాలక మండలి మీటింగ్ పెట్టుకొని సిలబస్ ఫైనల్ చేయలేదు. కానీ దోస్తు పోర్టల్ ఓపెన్ చేసిండ్రు, విద్యార్థులు రిజిస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజీలు కూడా తొందరలోనే చేరుతాయి. అంటే ఇప్పుడు సిలబస్ ఏం చెప్పాలన్నది కూడా అర్థం కాకుండా డిగ్రీ కాలేజీలు తెలుసుకున్నారు. ఇట్లా ప్రతి అంశంలో విద్యా వ్యవస్థలో ఏ టు జెడ్ కంప్లీట్గా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక సర్కస్ నడిపినట్టు అధికారులకు మిగతా వాళ్ళకు మధ్యలో వాళ్ళకు ఉన్న పంచాయతీలు, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి చిత్తశుద్ధితోని ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క దమ్మిడి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. దాంతో ఏం జరుగుతున్నది? ప్రైవేట్ డిగ్రీ వాళ్ళు స్కూల్స్ మూసేసుకుంటున్నారు, కాలేజీలు మూసుకుంటున్నారు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మూసుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే చిన్న చిన్న స్కూల్స్ పాపం పేద విద్యార్థులకు చదువు చెప్తారో వాళ్ళు కూడా మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ భారం మోయలేకపోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఆ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మగపిల్లల్ని ఏదో ఒకటి చేసి పంపిస్తారు, కానీ ఆడపిల్లలకు మాత్రం ఇబ్బంది అవుతుంది, వాళ్ళని పంపడం లేదు. సో ఈ విధంగా ఫీ రియంబర్స్మెంట్ పక్కకు పెట్టేసారు. ఇప్పుడేమో GO7 తీసుకొచ్చి స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇస్తామని చెప్తున్నారు. స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తారు? ఒక్కొక్క స్టూడెంట్కి ఇస్తామంటే ప్రైవేట్ కాలేజ్ ఊరుకుంటుందా? వాళ్ళ దగ్గర ముక్కు వెండి పెద్ద పెద్దగా ఫీజులు వసూలు చేయరా? అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు డైరెక్ట్గా ఫీజులు పెంచుకునేటటువంటి ఒక విధానాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. GO7ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కూడా మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది, జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి, 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటదనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. हैदराबाद शहर के किशनबाग इलाके में खातून के कत्ल का अफसोसनाक वाक़या पेश आया। बहादुरपुरा पुलिस स्टेशन के हदूद में पेश आए इस वाक़े में 28 साल निशात फ़ातिमा की मौत वाक़ हो गई। पुलिस के मुताबिक निशात फ़ातिमा को मुबैना तौर पर उनके शौहर सुलेमान ने चाकू के वार करके कत्ल किया, जिसके बाद मुलजिम मौके से फ़रार हो गया। वाक़े की इत्तला मिलते ही पुलिस ने जाए वक़ूफ़ पर पहुँच गई और ज़रूरी शवाहद जमा करते हुए तफ्तीश का आगाज़ कर दिया। बहादुरपुरा पुलिस ने मुकदमा दर्ज करके मफरूर मुलजिम की तलाश शुरू कर दी है। पुलिस का कहना है कि वाक़े के तमाम पहलुओं का जायज़ा लिया जा रहा है और तहक़ीक़ात जारी हैं। बहादुरपुरा पुलिस स्टेशन के लिमिट्स में एक मर्डर हुआ, सो कंप्लेंट आया सो है। निशात बेगम एक औरत का मर्डर हुआ है। इनके मदर साबिरा बेगम ये कंप्लेंट दे रही कि उनके निशात बेगम के शोहर सुलेमान ये कत्ल करे जैसा है, क्योंकि मियाँ बीवी के पहले से 2016 से शादी हुई। जब से दोनों को अनबन है, ये दोनों बीवी को हरास कर रहे थे। उस बारे में पुलिस स्टेशन में भी वुमेन कंप्लेंट करे, केस चला, फिर कॉम्प्रोमाइज होकर ला के इस बीच में बच्चा भी और एक शादी कर लिया बोलते, उस पर कंप्लेंट हुआ। 2 दिन के पहले इनको मिला के भी भेजे। तो ये सिलसिले में आज सुबह से बच्ची फोन नहीं उठा रहे बोल के उनके बहन को भेजे, तो डेड बॉडी
फाउंड करे, इस बारे में कंप्लेंट करे। सुलेमान को पकड़ने की कोशिश कर रहे, डेड बॉडी को उस्मानिया को शिफ्ट करे और क्लूज टीम ले रहे, इन्वेस्टिगेशन करके कौन भी है कौन सपोर्ट है उस सबको गिरफ्तार करे। अच्छा, कितने बच्चे हैं साहब? 2 बच्चे। कितने साल हो शादी में? 10 साल, 2016 में शादी। नहीं, 2018 में केस हुआ। नहीं, झांसी बाजार में 498 केस हुआ, फिर कॉम्प्रोमाइज हो गया। कुछ लोगों का ये बोलना है कि कोई गाड़ी चलाते थे तो कोई डिपार्टमेंट की गाड़ी चलाते थे तो इंसाफ मिलता है। नहीं, इंक्वायरी देख, वैसा कुछ भी नहीं करता बच्चा, पुलिस में नहीं है, प्राइवेट बिजनेस किया, पान शॉप है बोल के बोल रहे हैं, देख के करते। भारत राष्ट्र समिति बीआरएस के रहनुमा मन्ने कृष्णक ने रियासती हुकूमत पर सख्त तनकीद करते हुए इल्ज़ाम आयद किया है कि इख्तलाफी आवाज़ों को दबाने और सवाल उठाने वालों के खिलाफ मुकदमा दर्ज करने का सिलसिला जारी है। साफियों से गुफ्तगू करते हुए मन्ने कृष्णक ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी के बाज़ बयानात पर सवाल उठाने वालों के खिलाफ मुकदमा दर्ज किए जा रहे हैं, जबकि असल मसाले पर तवज्जो नहीं दी जा रही है। उन्होंने कहा कि अगर किसी बयान पर तनाज़ा पैदा हुआ है तो उसकी वजाहत हुकूमत को करनी चाहिए, ना कि सवाल करने वालों को निशाना बनाया जाए। बीआरएस रहनुमा ने इल्ज़ाम लगाया कि सोशल मीडिया पर इजहार राय करने वाले अफराद के खिलाफ भी कार्रवाइयाँ की जा रही हैं और पुलिस नोटिस जारी करके उन्हें हिरासत किया जा रहा है। उनका कहना था कि ये इक़दाम जमहूरी इक़दार और इजहार राय की आज़ादी के मुनाफी है। రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి, వారి దగ్గరున్న హంతక బృందం అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను, గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో, ఇరాన్ ఇజ్రాయెల్కి పోల్స్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం, ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాయకుడు, అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు, విగ్రహాలతోని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారు అబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు? ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? ఆ వీడియో గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఛానల్లో ఇవాళ అదే చర్చ. ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని ఇన్సల్ట్ ఇవాళ తెలంగాణ ప్రజలను చేస్తున్నారు.